అన్నమయ్య జిల్లా గుర్రంకొండలోని ఇందిరమ్మ జగన్ కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వాల్పాడ్ సిఐ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో 150 ఇళ్లను తనిఖీ చేశారు. సరైన రికార్డులు లేని 17 బైక్లను సీజ్ చేశారు. నార్త్కు చెందిన 17 మంది, నంద్యాలకు చెందిన 4, మదన్పల్లికి చెందిన 2, అనంతపూర్కి చెందిన 4, నేపాల్కు చెందిన 2పై అనుమానం ఉండడంతో పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్నట్లు స్థానిక సిఐ పేర్కొన్నారు. ఈరోజు అన్నమయ్య జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు, అదేవిధంగా రాయచోటి డిఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు వాయల్పాడు సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు వాయల్పాడు సబ్ ఇన్స్పెక్టర్, గుర్రంకొండ సబ్ ఇన్స్పెక్టర్ మరియు సిఐ అయినటువంటి నేను, కలకడ స్టాఫ్ అందరూ 20 మంది స్టాఫ్ ప్లస్ ఒక ఎస్ఐ, 2 ఎస్ఐలు, ఒక సిఐ గారు కలిసి మన గుర్రంకొండ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ, జగనన్న కాలనీలో ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచి ఇప్పటి వరకు కార్డన్ సెర్చ్ నిర్వహించడమైంది. కార్డన్ సెర్చ్ ముఖ్య ఉద్దేశం ఏమనగా, ఎవరైనా అనుమానాస్పదంగా ఇంటిలో వస్తువులు కానీ, లేకపోతే గంజాయికి సంబంధించిన వస్తువులు కానీ, అదేవిధంగా రికార్డు లేనటువంటి వెహికల్స్ కానీ, లేకపోతే దొంగతనానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారా అనే దానిపైన ఈరోజు మేము క్షుణ్ణంగా ప్రతి ఇంటిని చెక్ చేసినాము. దాదాపుగా 150 ఇళ్ల దాకా మేము చెక్ చేసినాము. అందులో చెక్ చేసినప్పుడు కొన్ని ఇళ్లలో కొంతమంది తెల్లవారుజామున చెక్ చేయగా కొంతమంది మనకి బీహార్కు సంబంధించిన వాళ్ళు ఒక 7 మంది, జార్ఖండ్కు సంబంధించిన వాళ్ళు ఒక 8 మంది, అదేవిధంగా ఒరిస్సాకు సంబంధించిన వ్యక్తులు ఒక 2, నంద్యాలకు సంబంధించిన వాళ్ళు ఒక 4 వ్యక్తులు, మదనపల్లికి సంబంధించిన వాళ్ళు ఒక 2, అనంతపురం సంబంధించిన వాళ్ళు ఒక 4 వ్యక్తులు ఉన్నారు. వీరి యొక్క ఐడెంటిటీ, ఆధార్ కార్డ్స్ అన్నీ తీసుకొని రమ్మని చెప్పినాము. మరీ ముఖ్యంగా నేపాల్కి సంబంధించిన వ్యక్తులు కూడా ఒక 2 ఉన్నారు. వీళ్ళందరూ కూడా గుర్రంకొండ పోలీస్ స్టేషన్లో ఫింగర్ ప్రింట్స్ చేస్తాము. వారి యొక్క డేటా, నేర చరిత్ర ఏమైనా ఉన్నదా లేదని పరిశీలించి వారిపైన తగిన చర్యలు తీసుకుంటాము. ముఖ్యంగా ఈ బండ్లకు సంబంధించి ఇక్కడ చూస్తున్నారు మీరు, ఇవన్నీ 17 వెహికల్స్ వారి సరైన దోపత్తాలు చూపించినందున ఆ వెహికల్స్ అన్నీ సీజ్ చేశాము. ఎవరైనా సరే ఆ వెహికల్స్ సరైన దోపత్తాలు చూపిస్తే కనుక మేము వెరిఫై చేసి పంపిస్తాము. లేకపోతే ఇవన్నీ సీజ్ చేసి ఎంఈఏ గారికి పంపి దానిపైన తగిన చర్య తీసుకుంటాము. ముఖ్యంగా ప్రజలకు, గుర్రంకొండ ప్రజలకు తెలియజేయడం ఏంటంటే, ఎటువంటి పరిస్థితుల్లో కూడా